Hi, hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar. లాస్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ 2 వీడియోస్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది పార్ట్ 3 వీడియో. 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 20 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ 21st క్వశ్చన్ నుంచి నేర్చుకుందాం. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ ఉమెన్ అంటున్నాడు. ఓకే, రేషియో ఇచ్చాడు. దేనికి రేషియో ఇచ్చాడంటే ఎఫిషియన్సీ రేషియో, మ్యాన్కి ఉమెన్కి ట్వైస్ యాజ్ ఫాస్ట్ అంటున్నాడు కాబట్టి 2:1. ఓకే, ఎఫిషియన్సీ రేషియో, ఎఫిషియన్సీ సింబల్ ఇలా ఉంటుంది. ఓకే, ఎన్ 2:1. ఓకే, ఏ ఉమెన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బాయ్. ఉమెన్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు అంటే బాయ్తో కంపేర్ చేస్తున్నాడు. ఉమెన్ అండ్ బాయ్ ఎంత అంటున్నాడంటే ఉమెన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బాయ్. ఓకే, ఉమెన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బాయ్. ఓకే, ఫైనల్ రేషియో చూడండి. ఇక్కడేమో 2:1 ఉంది, ఇక్కడేమో 2:1 ఉంది. ఓకే, ఉమెన్ ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడేమో 2 పార్ట్స్ ఉంది. ఓకే, 1, 2 అనేది సేమ్ అంటే ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి, ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడ 2 పార్ట్ ఉంది. 1కి 2కి ఎల్సిఎం ఎంత 2. సో 2 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటే టోటల్ రేషియోని 2తో మల్టిప్లై చేయాలి. ఉమెన్ పార్ట్స్ 2 అవ్వాలంటే 2తో మల్టిప్లై చేయాలి. రేషియో మొత్తం 2తో మల్టిప్లై చేయాలి. 2 2s ఎంత 4 అండ్ 2 అగైన్ 1. ఫైనల్ ఎఫిషియన్సీ రేషియో 4:7:4:2:1. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఏ మ్యాన్, ఏ ఉమెన్ అండ్ బాయ్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 7 days. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 4 + 2 + 1. 4 + 2 + 1. టోటల్ ఎఫిషియన్సీ ఎన్ని డేస్లో చేస్తున్నారంటే 7 daysలో చేస్తున్నారు. ఇదే టోటల్ వర్క్ కదా. ఎఫిషియన్సీ అంటే ఏంటి, టోటల్ వర్క్ అంటే ఏంటి, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. టోటల్ టైం ఎంత ఉందంటే 7 days. టోటల్ ఎఫిషియన్సీ అంటే మ్యాన్ ప్లస్ ఉమెన్ ప్లస్ బాయ్. 4 + 2 + 1 ఎంత అంటే 7 × 7. మొత్తం టోటల్ వర్క్ ఎంత అంటే 49. ఓకే, హౌ మెనీ డేస్ వీళ్ళు బాయ్ కెన్ డూ ఎలోన్ అంటున్నాడు. బాయ్ అంటే బాయ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ 1 part. ఓకే, by 1. ఓకే, టోటల్ వర్క్ ఎంత ఇక్కడ 7 × 7 49. 49/1 అంటే 49 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ABC can do finish a work in A can do in 6 days, B can do a job in 12 days, C can do a job in 15 days. ఓకే, సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలంటే 6కి 12కి 15కి ఎల్సిఎం నేను ఎలా చెప్తున్నాను అంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్. 6, 12, 15లో హైయెస్ట్ నెంబర్ ఎంత 15. 15 యొక్క మల్టిపుల్ అంటున్నాను. 15 1 15 అంటుంటే 6 తోటి డివైడ్ అవ్వాలి. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎల్సిఎం అంటే ఏంటంటే ప్రతి ఒక్క నెంబర్కి మల్టిపుల్ అవ్వాలి. ఎల్సిఎం అంటే 6 మల్టిపుల్ అవ్వాలి, 12 మల్టిపుల్ అవ్వాలి, 15 మల్టిపుల్ అవ్వాలి. సో దట్ విల్ బి ద ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్. 15 1 15. సో 6తో డివైడ్ అవ్వట్లేదు, 12తో కూడా డివైడ్ అవ్వట్లేదు. రెండింటితో కూడా డివైడ్ అవ్వాలి 15 టేబుల్ అనేది. నెక్స్ట్ 15 2s 30. 6తో డివైడ్ అవుతుంది కానీ 12తో డివైడ్ అవ్వట్లేదు. 15 3s 45. 45 అనేది 6తో డివైడ్ అవ్వట్లేదు, 12తో కూడా డివైడ్ అవ్వట్లేదు. 15 4s 60. 60 అనేది 6తోనే డివైడ్ అవుతుంది, 12తోని కూడా డివైడ్ అవుతుంది. సో 60 విల్ బి ద ఎల్సిఎం. ఓకే, 6 10s 60, 12 5s 60, 15 4s 60. ఇక్కడ ఏమంటానంటే 1/8 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1/8 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెంత ఉందంటే జాబ్ 7/8 ఉంది. టోటల్ వర్క్ ఎంత ఉందంటే 60 units. టోటల్ వర్క్ ఎంత 60 units. 1/8 కంప్లీట్ అయిపోయింది, 7/8 ఇంకా మిగిలింది. ఈ మిగిలిన వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలంటే A and B కంప్లీట్ చేయాలి. ఓకే, A and B అంటే ఎంత ఉన్నదంటే A ఎఫిషియన్సీ 10, B ఎఫిషియన్సీ 5. 10 + 5 ఎంత అంటే 15. ఓకే, టోటల్ వర్క్ ఎవరు చేయాలంటే A + B చేయాలి. A + B ఎఫిషియన్సీ ఎంత 15. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 how many times, 15 how many times, 15 4 times, 4 how many times, 2 times. 7/2 అంటే 3.5. 3.5 will be the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15 men take 20 days to complete a job working 8 hours a day. ఇక్కడ మెన్ ఇచ్చారు, డేస్ ఇచ్చారు, అవర్స్ ఇచ్చారు. అంటే M1 D1 H1 = M2 D2 H2. ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నాడు, నెంబర్ ఆఫ్ అవర్స్ ఫైండ్ చేయమన్నాడు. H2 వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, M1 D1 H1 =
M2 D2 H2. M1 వాల్యూ ఎంత 15, D1 వాల్యూ ఎంత 20, H1 వాల్యూ 8. అలాగే M2 వాల్యూ చూడండి 20, D2 చూస్తారా ఇక్కడ ఇది M2, ఇదేమో D2, ఇదేమో ఎంత M1. సో ఇదేంటిది D1. సో 8 అనేది ఏంటి H1, M2 అనేది ఏంటి 20, D2 అనేది ఎంత 12. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి H2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, H2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే 20 20. ఓకే 12 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, ఇండైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి 12 టేబుల్ లెఫ్ట్ సైడ్లో లేదు, 12 టేబుల్ లెఫ్ట్ సైడ్లో లేదు, డైరెక్ట్గా 12 టేబుల్ లెఫ్ట్ సైడ్లో లేదు, కానీ క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే 12లో ఎవరు మల్టిపుల్ ఉన్నారంటే 4 మల్టిపుల్ ఒకటి ఉన్నారు, 3 మల్టిపుల్ ఒకటి ఉన్నారు. అంటే లెఫ్ట్ సైడ్ ఎవరిని క్యాన్సిల్ చేయాలంటే ఒక 4 మల్టిపుల్ ఒక 3 మల్టిపుల్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే 4 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తున్నాం 4 2s, ఒక 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తున్నాం ఎంత 3 5s. సో H2 వాల్యూ ఎంత వచ్చిందంటే 10 hours. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 24th question. Having the same capacity 9 taps fill up a water in 20 minutes. ఓకే సో 9 ట్యాప్ ఇక్కడ చూడండి M1 D1 H1 లాగే ఉంటుంది ఇది కూడాను. 9 ట్యాప్స్ కెన్ ఫిల్ అప్ ఇన్ హౌ మెనీ మినిట్స్ 20 minutes. హౌ మెనీ ట్యాప్స్ అడుగుతున్నాడు, హౌ మెనీ ట్యాప్స్ ఆఫ్ సేమ్ కెపాసిటీ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అప్ ద సేమ్ వాటర్ ట్యాంక్ ఇన్ 15 minutes. ఇక్కడ చూడండి M1 D1 H1 వాల్యూ లాగే ఇక్కడ M1 అంటే ఇక్కడ ఏం వస్తుందంటే ట్యాప్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ట్యాప్స్. అలాగే H1 ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది అంటే 20 minutes అనేది H1. ఓకే ఇక్కడ మ్యాన్ చేసే వర్క్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు ట్యాప్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ M2 రాస్తున్నాను. హౌ మెనీ ట్యాప్స్ అంటున్నారు కాబట్టి M2 క్వశ్చన్ మార్క్. ఓకే ఇక్కడ 15 minutes ఉంది, 15 minutes అంటే H2 వాల్యూ ఇచ్చేసాడు. ఓకే ఫార్ములా ఏంటంటే M1 D1 డేస్ లేదు కాబట్టి ఏంటి H1. ఓకే M1 H1 ఈక్వల్స్ టు M2 H2. M1 D1 H1 ఈక్వల్స్ టు M2 D2 H2. యాక్చువల్లీ ఇలా ఫార్ములా ఉంటుంది. ఓకే D వాల్యూస్ లేవు కాబట్టి ఫార్ములా మనకి ఏమైందంటే M1 H1 ఈక్వల్స్ టు M2 H2 అయింది. ఓకే నెక్స్ట్ వన్. సో M1 ప్లేస్లో ఎంత వచ్చిందంటే 9, H1 ప్లేస్లో ఎంత 20, M2 ప్లేస్లో అదే ఫైండ్ అవుట్ చేయాలి. H2 వాల్యూ ఎంత 15. ఓకే 15 టేబుల్ డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో లేదు, కానీ 15 టేబుల్లో ఎవరు మల్టిపుల్ ఉన్నారంటే ఒక 3 మల్టిపుల్ ఒక 5 మల్టిపుల్. ఓకే 15 టేబుల్ అంటే 3 5s 15 అనుకున్నాం, అంటే ఒక 3 మల్టిపుల్ ఒక 5 మల్టిపుల్ని లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేస్తే చాలు. ఓకే ఒక 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తున్నాను 3 3s, ఒక 5 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తున్నాను 5 4s 20. ఓకే ఇప్పుడు 3 into 4 ఎంత 12, M2 వాల్యూ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. ఓకే దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Raj and Ram together can do in how many days? 10 days. Raj alone how many days? 12 days లో వర్క్ చేస్తున్నాడు. ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటంటే 60, 12కి 10, 10కి ఎల్సిఎం ఏంటంటే 12 టేబుల్ చూసుకుంటే చూడండి 12 1s 12 అంటే 10తో డివైడ్ అవుతుంది, 12 2s 24, అది డివైడ్ అవుతుంది, 12 3s 36, 36 కూడా 10తో డివైడ్ అవుతుంది, 12 4s 48, 48 కూడా 10తో డివైడ్ అవుతుంది, 12 5s 60. సో 60 will be the LCM. ఓకే 6 10 6 60, 12 5 60. ఇద్దరు ఎఫిషియన్సీ రాజ్ ప్లస్ రామ్ ఎఫిషియన్సీ ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ ఎంత 6. అదే రాజ్ ఎఫిషియన్సీ ఎంత 5 ప్లస్ హౌ మచ్ ఎఫిషియన్సీ ఎక్స్ అనుకుందాం, 5 ప్లస్ హౌ మచ్ ఎఫిషియన్సీ గివ్స్ 6 అంటే అప్పుడు రామ్ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి 1 అవ్వాలి. 5 ప్లస్ హౌ మచ్ గివ్స్ 6 అంటే రామ్ ఎఫిషియన్సీ ఎంత 1. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే రామ్ ఎలోన్ విల్ కంప్లీట్ ద వర్క్ అంటే టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ 60 parts. రామ్ ఎఫిషియన్సీ ఎంత 1, 60/1 అంటే ఆన్సర్ 60. ఓకే ఆన్సర్ ఎంత వచ్చింది 60 days. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ వర్క్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి, ట్వైస్ కాదు థ్రైస్ అంటే 3:1, అది ఏ రేషియో, అది ఎఫిషియన్సీ రేషియో. ఓకే ఫాస్ట్ అంటున్నాడంటే అది ఎఫిషియన్సీ రేషియో. టుగెదర్ దే కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 6 days. టుగెదర్ అంటే వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ 3 + 1 అంతా 4, 3 + 1 అంతా 4. అలా ఎన్ని డేస్లో చేయగలడంటే 6 daysలో చేయగలడు. ఓకే సో అప్పుడు టోటల్ వర్క్ వస్తుంది, టోటల్ వర్క్ ఎంత 4 6 24, ఇది టోటల్ వర్క్.
హౌ మెనీ డేస్ బి ఎలోన్ అంటున్నాడు, బి ఎలోన్ కెన్ డూ ద వర్క్. ఓకే, 24 పార్ట్స్ అనేది ఎవరు చేయాలి, బి ఎలోన్ చేయాలి. బి ఎఫిషియన్సీ ఎంత 1, బి ఎఫిషియన్సీ ఎంత 1. సో 24/1, 24/1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 24. దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫిషియన్సీ ఆఫ్ డూయింగ్ ఏ వర్క్ ఆఫ్ హరి అండ్ రాహుల్. హరికి రాహుల్కి ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 4:1. ఇఫ్ దే కెన్ కంప్లీట్ వర్క్ టుగెదర్ ఇన్ 10 days, ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తున్నారు, 10 daysలో చేస్తున్నారు. అంటే 4+1 ఇంటూ ఎన్ని డేస్లో చేస్తున్నారు, 10 daysలో చేస్తున్నారు వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ. ఓకే, ఎన్ని డేస్లో చేస్తున్నారు, 10 daysలో చేస్తున్నారు. సో దట్ విల్ బి ద టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎంత 40. హౌ మెనీ డేస్ రాహుల్ ఎలోన్ అంటున్నారు, రాహుల్ ఎలోన్ అంటే రాహుల్ ఎఫిషియన్సీ ఎంత 1. రాహుల్ ఎలోన్ టు కంప్లీట్ ద వర్క్ అంటే టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్, 40 పార్ట్స్ బై రాహుల్ ఎఫిషియన్సీ ఎంత 1 part. ఓకే, 40/1 40 days. ఓకే, నెక్స్ట్ వన్, షీలా అండ్ జ్యోతి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ రెస్పెక్టివ్ అంటున్నాడు 4 and 8 రెస్పెక్టివ్. ఓకే, షీలా 4 daysలో వర్క్ చేస్తుంది, జ్యోతి అనేది 8 daysలో కంప్లీట్ చేస్తున్నారు వర్క్ అనేది. ఇద్దరికి ఎఫిషియన్సీ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అంటున్నాను, 4కి 8కి 8 1s 8 అంటున్నాం కాబట్టి 4 తోటి 8 డివైడ్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి ద ఎల్సిఎం. 4 2s 8, 8 1s 8. ఓకే, దే వర్క్ టుగెదర్ అండ్ ఎన్ 1200 ఫర్ ద వర్క్. ఇద్దరు వర్క్ చేస్తున్నాడు, దే అంటాడు కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తున్నాడు. అంటే 2+1 అంటే షీలా వర్క్ ఎన్ని పార్ట్స్, ఎఫిషియన్సీ ఎంత 2 ఎఫిషియన్సీ. అదే జ్యోతి ఎఫిషియన్సీ ఎంత 1. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత 2+1. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీకి ఎంత ఇస్తున్నాడంటే 1200 రూపీస్ ఇస్తున్నాడు. అంటే 3 partsకి ఎంత ఇస్తున్నాడు, 1200 రూపీస్ ఇస్తున్నాడు. అంటే 1 part ఎంత ఇవ్వాలి, 400 రూపీస్ ఇవ్వాలి. 1 partకి ఎంత ఇవ్వాలి, 400 రూపీస్ ఇవ్వాలి. షీలా ఎఫిషియన్సీ ఎంత, షీలా ఎఫిషియన్సీ 2 parts. షీలా ఎఫిషియన్సీ 2 parts కాబట్టి 1 partకి వెళ్ళి ఎంత 400. మరి 2 parts వెళ్ళి అంటే 2 into 400 ఎంత వచ్చింది 800 విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10 women can do a work in 10 days. అలాగే 5 men can do the same work in how many days, 12 days. సో మెన్కి ఉమెన్కి రేషియో ఫైండ్ చేస్తున్నాం. అంటే 1 woman ఎన్ని డేస్లో చేస్తారంటే 10 into 10 daysలో చేస్తారు. 1 woman ఎన్ని డేస్లో చేస్తారు, 100 days, 10 into 10 daysలో చేస్తారు. అలాగే 1 man కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, 5 into 12. సో ఇక్కడ వచ్చేది డేస్ రేషియో, ఇక్కడ వచ్చేది ఏ రేషియో, డేస్ రేషియో. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. 5 1s 5 2s. ఓకే, 2 1s 2 6. నెక్స్ట్ 2 3s 2 5 times. అంటే ఎంత వచ్చింది రేషియో 5:3. ఇదేంటి రేషియో, డేస్ రేషియో. మనకేం కావాలి, ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ అంటున్నాడు, మ్యాన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ. డేస్ రేషియోకి ఎప్పుడు కూడాను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఎఫిషియన్సీ ఉంటాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 3:5. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మ్యాన్కి ఉమెన్కి. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఏమి ఇచ్చాడు, ఉమెన్ ఇచ్చాడు. నేను ఇక్కడ మ్యాన్ తీసుకున్నాను, ఇలా కాదు. ఫస్ట్ ఏమో ఉమెన్ ఉంది కాబట్టి ఉమెన్, నెక్స్ట్ ఎంత మ్యాన్ ఉంది కాబట్టి మ్యాన్. ఓకేనా, సో ఉమెన్కి మ్యాన్కి రేషియో వచ్చింది ఏంటది, డేస్ రేషియో ఎంత వచ్చింది 5:3. డేస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఓకే, ఎక్కువ డేస్ వర్క్ చేస్తే దాని అర్థం ఏంటి, ఎఫిషియన్సీ తక్కువ ఉన్నదని. తక్కువ ఎఫిషియన్సీ అంటే ఎక్కువ డేస్లో వర్క్ చేస్తారు. ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నదనుకోండి ఫాస్ట్గా వర్క్ చేస్తారు, అంటే తక్కువ డేస్ పడుతుంటాయి. సో డేస్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. సో డేస్ రేషియో 5:3 వచ్చింది. దానికి ఇన్వర్స్ రేషియో ఏమవుందంటే 3:5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, బట్ 3:5 ఈజ్ ద ఆన్సర్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ రేషియో అడుగుతున్నాడు, మెన్కి ఉమెన్కి. మనకి ఏం రేషియో వచ్చింది, ఉమెన్ అండ్ మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ రేషియో వచ్చింది. మరి మెన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ రేషియో ఏమొచ్చిందంటే రివర్స్ 5:3. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ విల్ బి ద 5:3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, X and Y together can paint a wall in how many days, 4 days. X alone can paint a wall in how many days, 6 days. LCM అంటే 4కి 6కి LCM ఎంత 12. 4 3s 6 2s. ఓకే, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 2 days, 2 days వర్క్ చేసిన తర్వాత ఎవరు లెఫ్ట్ అయిపోయారంటే ఎక్స్ అనే వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. హౌ మెనీ
ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 2 days అంటున్నాడు. ఓకే, టుగెదర్ అంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వై ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 3. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 3. ఎన్ని డేస్ చేస్తున్నారు 2 days చేస్తున్నారు. 3 అనే ఎఫిషియన్సీతో 2 days చేస్తున్నారు. ఎక్స్ లెఫ్ట్ అంటున్నాడు. ఎవరు లెఫ్ట్ అయిపోయారు? ఎక్స్ లెఫ్ట్ అయిపోయారు. అప్పుడు ఎవరు వర్క్ చేయాలి? వై వర్క్ చేయాలి. ఓకే, వై వర్క్ చేయాలి. వై యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత 2 ఇచ్చాడు. వై ఎఫిషియన్సీ ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 2కి ఎంత యాడ్ చేస్తే 3 అవుతుంది? 1 యాడ్ చేస్తాం. వై ఎఫిషియన్సీ ఎంత 1 అని అర్థం. సో ఎక్స్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత వై మాత్రమే ఉన్నారు. ఓకే, ఎన్ని డేస్ ఉన్నారో తెలీదు. ఓకే, ఎన్ని డేస్ ఉన్నారో తెలియదు కాబట్టి వై డేస్ అనుకోండి. 5 days ఉన్నారు. ఓకే, వై యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో టోటల్ వర్క్ ఎంత 12 days. టోటల్ వర్క్ ఎంత 12 days. ఓకే, 3 2s ఎంత 6. వై ఈక్వల్స్ టు 12 minus 6. ఓకే, 12 minus 6 ఎంత 6 days. ఓకే, సో వై వాల్యూ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు? హౌ మెనీ డేస్ మోర్ విల్ వై నీడ్ టు ఫినిష్ ద వర్క్ అంటాడు. టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 parts ఉన్నాయి. 12 partsలో ఆల్రెడీ 6 parts అయిపోయాయి. 3 into 2 6 parts అయిపోయాయి. 12 minus 6 అంటే ఎంత 6 parts ఉన్నాయి. ఈ 6 parts ఎవరు ఫినిష్ చేయాలంటే వై ఫినిష్ చేయాలి. ఓకే, వై ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1 part. వై ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1 part. 6/1 అంటే ఎంత వచ్చింది? 6. ఓకే, హౌ మెనీ డేస్ మోర్ విల్ వై నీడ్ టు ఫినిష్ ద వర్క్ అంటే 6 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే P can fill, okay, P times P and Q can fill a tank in 5 minutes and 10 minutes respectively. P అనేది 5 minutesలో ట్యాంక్ ఫిల్ చేస్తుంది. Q అనేది 10 minutesలో ట్యాంక్ ఫిల్ చేస్తుంది. రెండింటికి కలిసి ఎంత 10. 5 2s 10, 10 1s 10. ఓకే, ఆఫ్టర్ ఆపరేటింగ్ బోత్ ట్యాబ్స్ ఫర్ హౌ మెనీ మినిట్స్? 2 minutes. అంటే 2 + 1 ఇద్దరు ఎఫిషియన్సీ 2 + 1 ఎన్ని మినిట్స్ వరకు చేశారంటే 2 minutes వరకు ఆపరేట్ అవుతున్నాయి. ఓకే, సో పీ అనేది క్లోజ్ అయిపోయింది. పీ అనేది క్లోజ్ అయిపోతుంటే ఇప్పుడు ఎవరు వర్క్ చేయాలంటే క్యూ వర్క్ చేయాలి. క్యూ ఎఫిషియన్సీ ఎంత 1. క్యూ ఎన్ని డేస్ చేస్తుంది, ఎంత టైం చేస్తుందనే తెలియదు. ఓకే, క్యూ మినిట్స్ అని తీసుకున్నాం. ఎన్ని మినిట్స్? క్యూ మినిట్స్. టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్ అంటే 10 units. ఎల్సిఎం ఎంత వచ్చింది 10. ఓకే, 10 units వచ్చాయి. ఓకే, ఇక చూడండి 2 + 1 అంతా 3. 3 2s ఎంత 6. 6 అరవై వెళ్ళిపోతే అంత చూడండి. క్యూ ఈక్వల్స్ టు 10 - 6 అంటే ఎంత 4. క్యూ వాల్యూ 4. అంటే క్యూ అనేది ఎన్ని డేస్లో ఇంకా వర్క్ ఇంకెన్ని డేస్లో ఫిల్ చేస్తుంది అంటే 4 daysలో వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నా అంటే క్యూ ఓన్లీ అంటాడు. క్యూ ఓన్లీ అంటే హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు ఫిల్ ద ట్యాంక్ యూజింగ్ క్యూ ఓన్లీ. సో క్యూ ఒక్కటే ట్యాంక్ ఫిల్ చేయడానికి ఇంకా ఎంత డేస్ ఎక్స్ట్రా టైం పడుతున్నాయి అని అంటున్నాను. అంటే స్టార్టింగ్లో కూడా క్యూ వర్క్ చేసింది. పీ అండ్ క్యూ స్టార్టింగ్లో పీ అండ్ క్యూ అనేది వర్క్ చేశారు. అలాగే పీ లెఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా క్యూ వర్క్ చేశారు. స్టార్టింగ్లో ఎన్ని డేస్ వర్క్ చేశారు? 2 days వర్క్ చేశారు. క్యూ డేస్ అందులో కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, స్టార్టింగ్ ఎన్ని డేస్ వర్క్ చేశారు? 2 days వర్క్ చేశారు. అది పీ తోటి. ఓకే, నెక్స్ట్ పీ లెఫ్ట్ అయిపోయిన తర్వాత క్యూ ఒకరే కూడా 4 days వర్క్ చేశారు. 2 + 1 స్టార్టింగ్లో 2 days, తర్వాత 4 days. 2 + 4 ఎంత 6 minutes. అంటే ఇక్కడ డేస్ కాదు, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో 2 minutes వర్క్ చేశారు, తర్వాత 4 minutes వర్క్ చేశారు. 2 + 4 ఎంత 6 minutes వర్క్ చేశారు. ఓకే, దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పైప్ కెన్ ఫిల్ ఇన్ హౌ మెనీ అవర్స్? 32 hours. ఓకే, ఒక పైప్ అనేది 32 hours ఫిల్ చేస్తుందంటే 1 hourలో ఎంత వర్క్ చేస్తుందంటే 1/32. 1 hourలో ఎంత వర్క్ చేస్తుందంటే 1/32 parts చేస్తుంది. 32 part 1/32 వర్క్ చేస్తుంది. ఓకే, టోటల్ వర్క్లో 1/32 చేస్తున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ 8 hours 7 more pipes అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 7 more pipes ఆల్సో యూజ్డ్. అంటే ఆఫ్టర్ 8 hours తర్వాత, ఓకే 8 hours తర్వాత 7 pipes యూజ్ అవుతున్నాయి. అంటే 8 hours వరకు ఏ పైప్ యూజ్ అయింది? ఫస్ట్ పైపే యూజ్ అయింది. ఫస్ట్ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1/32. అలా ఎన్ని అవర్స్ యూజ్ చేశారంటే 8 hours కంటిన్యూస్గా యూజ్ చేశారు. 1 hourలో 1/32 అంటే 8 hours ఎంత 8 4s అంటే 1/4 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అయిపోయింది? 1/4 ట్యాంక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఎంత పార్ట్ అనేది ఫిల్ అవ్వాలంటే చూడండి, ఎడిషనల్ టైం రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్ అంటాడు. ఆల్రెడీ 1/4 ఫిల్ అయిపోయింది. ఇంకెంత పార్ట్ ఫిల్ అవ్వాలంటే ఎడిషనల్ టైం అడుగుతున్నాడు. టైం క్వశ్చన్. ఓకే, టైం ఫైండ్ అవుట్ చేయాలి.
1/4 ఆల్రెడీ ఫిల్ అయిపోయిందంటే ఇంకెంత ఉందంటే 3/4 ఉంది. ఎంత పార్ట్ ఉందంటే 3/4 పార్ట్ ఉంది. ఆ 3/4 పార్ట్ని టోటల్ వర్క్ అంటే ఎంత 3/4 పార్ట్. 3/4 పార్ట్ని ఎవరు ఫిల్ చేయాలంటే 8 పైప్స్ కూడా ఫిల్ చేయాలి. ఓకే, 8 పైప్స్ కూడా ఫిల్ చేయాలి. ఇక చూడండి 1 పైప్ ఎఫిషియన్సీ ఎంత 1/32. 1 పైప్ ఎఫిషియన్సీ ఎంత 132. ఇక్కడ సిమిలర్ పైప్స్ అంటున్నాడు. సిమిలర్ పైప్స్ అంటే సేమ్ ఎఫిషియన్సీ. ఒక పైప్ యొక్క ఎఫిషియన్సీ 1/32 అంటే 8 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ చూడండి 8 × 1/32 అంటే 8 4s అంటే 8 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ అంటే 1/4. సో టోటల్ వర్క్ ఎంత టైం మనం ఫైండ్ చేయాలి. టైం ఈక్వల్స్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత ఉంది, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 3/4. ఓకే, 8 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1/4. 4 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత అంటే 3 hours. ఆన్సర్ ఎంత 3 hours. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 20 workers take 15 days టు బిల్డ్ ఏ బిల్డింగ్. ఓకే, సో ఇక్కడ ఏమిచ్చారంటే M1 ఇచ్చారు, అలాగే D1 ఇచ్చారు. ఇక్కడ కూడా ఏమిచ్చారు, హౌ మెనీ డేస్ వీళ్ళు 25 workers అంటాడు. ఇక్కడ M2 ఇచ్చారు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే హౌ మెనీ డేస్ అడుగుతున్నాడు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, D2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫార్ములా ఏంటంటే M1 D1 ఈక్వల్స్ టు M2 D2. M1 వాల్యూ ఎంత ఇచ్చారు 20, D1 వాల్యూ 15, M2 వాల్యూ 25, D2 వాల్యూ క్వశ్చన్ మార్క్. ఓకే, 25 చూడండి. ఇక్కడ 25 మల్టిపుల్ డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో లేదు, 25 మల్టిపుల్ లెఫ్ట్ సైడ్లో డైరెక్ట్గా లేదు. అయినా కానీ 25 మల్టిపుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే 25 అంటే ఎవరెవరు మల్టిపుల్ అంటే ఒక 5 మల్టిపుల్ 2 5 మల్టిపుల్ అనమాట. ఓకే, 5 × 5 అని చెప్పేసి 25 అంటాం కదా. 2 5 మల్టిపుల్ 25 మల్టిపుల్ అవుతాయి. అంటే రైట్ సైడ్ 2 5 మల్టిపుల్ క్యాన్సిల్ చేసామంటే లెఫ్ట్ సైడ్ కదా 2 5 మల్టిపుల్ క్యాన్సిల్ చేసాయి. ఓకే, ఒక 5 మల్టిపుల్ క్యాన్సిల్ చేసాం, ఒక 5 3s, ఇంకో 5 మల్టిపుల్ క్యాన్సిల్ చేసాం, 5 4s 20. సో 4 3s అంతా 12. సో దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A tank can be filled by a single pipe in how many hours? 4 hours. Okay, by another pipe అంటే B అనే పైప్ తీసుకుందాం. ఎన్ని అవర్స్ ఫిల్ చేస్తుంది అంటే 2 hours ఫిల్ చేస్తుంది. రెండింటికి ఎల్సిఎం ఎంత 4. 4 1s 4, 2 2s 4. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. 2 పైప్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే టోటల్ వర్క్ ఎంత 4 parts. ఓకే, 2 కూడా వర్క్ చేస్తున్నాయి. సో 2 వర్క్ చేస్తున్నాయి కాబట్టి చూడండి బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ అంటున్నాడు. 2 కూడా వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీ 2 parts 1 part అంటే 1 + 2 ఎన్ని parts అంటే 3 parts. ఓకే, 4/3 hours విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 men can complete a piece of work in 2 days. 4 men can complete a piece of work in how many days? అంటే ఇక్కడ వన్ మెన్ ఎన్ని డేస్లో చేస్తున్నారంటే 4 × 2 daysలో చేస్తారు. ఓకే, 4 × 2. అలాగే ఉమెన్ ఎన్ని డేస్ చేస్తారు? 4 women can complete a work same piece in how many days అంటే 4 days. 4 women 4 daysలో చేస్తున్నారు. ఓకే, 4 × 4. నెక్స్ట్, whereas 5 children అంటున్నాడు. 5 children can complete the same piece of work in how many days? 4 days. చిల్డ్రన్ ఓకే ఎన్ని డేస్లో చేస్తారంటే 5 × 4. ఓకే, ఇక చూడండి ఇది డేస్ రేషియో. ఏ రేషియో? డేస్ రేషియో. అన్ని దగ్గర 4 మల్టిపుల్ కామన్ ఉంది. 4 4 4 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు రేషియో ఎంత వచ్చిందంటే 2:4:5. ఇది ఏ రేషియో? డేస్ రేషియో. మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే ఇఫ్ 2 men, ఓకే 2 men 4 women 10 children work together, in how many days can the work can be completed అని అడుగుతున్నాడు. ఓకే, ఇక చూడండి డేస్ ఉన్నాయి కానీ ఎఫిషియన్సీ లేదు. ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ చేయాలంటే 2కి 4కి 5కి ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 4కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 20. ఓకే, 2 అంటే అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఎంత 2 4 5లో హైయెస్ట్ నెంబర్ ఎంత 5 మల్టిపుల్స్ చెక్ చేసుకోవాలి. 5 1s 5 అంటే 2తో డివైడ్ అవుతుంది కానీ 4తో డివైడ్ అవ్వట్లేదు. 5 2s 10 అంటే 2తో డివైడ్ అవుతుంది కానీ 4తో డివైడ్ అవ్వట్లేదు. 10 కూడా ఎల్సిఎం కాదు. 5 3s 15 2తో డివైడ్ అవుతుంది కానీ 4తో డివైడ్ అవ్వట్లేదు. సో 15 కూడా ఎల్సిఎం కాదు. 5 4s 20. సో 20 విల్ బి ద ఎల్సిఎం. అంటే 2తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. సో 20 విల్ బి ద ఎల్సిఎం. 20 ఎల్సిఎం అంటే 2 హౌ మెనీ టైమ్స్ 20 అవుతుంది 10 టైమ్స్. అలాగే 4 హౌ మెనీ టైమ్స్ 20 అవుతుంది 4 5 టైమ్స్. అలాగే 5 హౌ మెనీ టైమ్స్ 20 అవుతుంది 5 4 టైమ్స్.
సో ముగ్గురు ఎఫిషియన్సీ వచ్చింది. ఓకే, మ్యాన్ ఎఫిషియన్సీ 10, ఉమెన్ ఎఫిషియన్సీ 5, అలాగే చిల్డ్రన్ ఎఫిషియన్సీ ఎంత 4. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, 2 men 4 women 10 children అడుగుతున్నాడు. ఓకే, ఎవరి ఎఫిషియన్సీ 2 men 4 women 10 children. 2 men అంటే మెన్ ఎఫిషియన్సీ ఎంత 10, అలాగే 4 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 5. నెక్స్ట్ చిల్డ్రన్ 10 చిల్డ్రన్ ఎఫిషియన్సీ ఎంత 4. ఓకే, 20 + 20 + 40 మొత్తం ఎంత ఉందంటే 80. కానీ టోటల్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టోటల్ వర్క్ ఏంటంటే చూడండి, ఇక 4 men కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 2 days. 4 men అంటున్నాడు, మెన్ ఎఫిషియన్సీ ఎంత 10. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు 2 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకే, టోటల్ వర్క్ అది. ఓకే, సో ఈ టోటల్ వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేయాలి, టోటల్ వర్క్ అనేది ఓకే ఏంటిది టోటల్ వర్క్ 4 × 10 × 2 అనేది ఏంటి టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి 2 men 4 men 2 men 4 women 10 children. సో వాళ్ళు మొత్తం ఎఫిషియన్సీ ఎంత వచ్చింది ఇక్కడ 40 + 20 + 20 ఎంత 80. ఓకే, ఇక్కడ కూడా చూడండి 4 times 40 40 × 2 ఎంత 80. సో ఇదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోతుంటే 1 వస్తుంది. ఓకే, ఫైనల్ ఆన్సర్ విల్ బి ద 1 day. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 boys and 6 girls can complete a work in how many days 6 days. 8 boys అలాగే 6 girls can complete a work in how many days 6 days. చూడండి, ఇక్కడ 8 boys అంటున్నానంటే ఒక బాయ్ ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి బాయ్స్ ఎఫిషియన్సీ B అనుకుంటున్నాను, గర్ల్స్ ఎఫిషియన్సీ G అనుకుంటున్నాను. ఓకే, ప్లస్ ఇది ఓకేనా, 8 boys + 6 girls. గర్ల్స్ ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి G అనుకుంటున్నాను, 6 girls ఎఫిషియన్సీ. ఓకే, ఇద్దరు కలిపి అంటే 8 boys + 6 girls కలిపి ఎన్ని డేస్లో చేస్తున్నారు 6 daysలో చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు 10 boys 12 girls. చూడండి 10 boys అంటే 10B ప్లస్ గర్ల్స్ అంటే 12G. ఎన్ని డేస్లో చేస్తారంటే 4 daysలో చేస్తారు. ఓకే, ఇక్కడ సేమ్ వర్క్ అన్నాడు, సేమ్ వర్క్ అంటున్నాడు కాబట్టి ఈక్వల్ టు చేసాము. ఓకేనా, 8B + 6G × 6 = 10B + 12G × 4. ఓకే, ఇక్కడ చూడండి 8B + 6G × 6 = 10B 12G × 4. క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ 2 2s 2 3s క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి 3 8s 24B + 3 6 18G = 2 10s 20B 2 12s 24G. ఓకే, ఇక్కడ చూడండి Gకి డిఫరెన్స్ ఎంత అంటే 24G - 18G ఎంత వచ్చిందంటే 6G = ఇక్కడ చూడండి బాయ్స్కి డిఫరెన్స్ ఏంటంటే 20కి 24కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 4B. సో బాయ్స్కి గర్ల్స్కి రేషియో చూడండి G/B = 4/6 అంటే 2/3 ఎంత వచ్చిందంటే బాయ్స్ గర్ల్స్ అంటే రేషియో ఎంత వచ్చింది 2/3. గర్ల్స్ ఎఫిషియన్సీ వచ్చింది, బాయ్స్ ఎఫిషియన్సీ కూడా వచ్చింది. గర్ల్స్ ఎఫిషియన్సీ అంటే 2, బాయ్స్ ఎఫిషియన్సీ అంటే 3. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే హౌ లాంగ్ విల్ 18 boys and 19 girls అంటున్నాడు. ఓకే, 18 boys and 9 girls అడుగుతున్నాడు. సో ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వర్క్ చూడండి 8 boys 8 ఈ స్టేట్మెంట్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఆ ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని చేయొచ్చు, లేకపోతే సెకండ్ స్టేట్ చూడండి 10 boys and 12 girls అది ఆ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ట్రై చేయొచ్చు. ఓకే, 8 boys అంటున్నాడు. 8 boys అంటే బాయ్ ఎఫిషియన్సీ ఎంత 3 వచ్చింది. ఓకేనా, గర్ల్ ఎఫిషియన్సీ 2. చూడండి గర్ల్స్కి బాయ్స్కి రేషియో అంటే G/B = 2/3 వచ్చింది. అంటే గర్ల్స్ ఎఫిషియన్సీ 2, బాయ్స్ ఎఫిషియన్సీ 3. సో 8 బాయ్ ఎఫిషియన్సీ ఎంత 3 అండ్ గర్ల్ ఎఫిషియన్సీ అంటే 6 girls. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, గర్ల్ ఎఫిషియన్సీ ఎంత 2. ఎన్ని డేస్లో చేస్తారు
6 డేస్లో చేస్తారు. చూడండి 8 3 24 ప్లస్ 12 అనేది ఎన్ని డేస్లో చేస్తారు? 6 డేస్లో చేస్తారు. సో ఇది టోటల్ వర్క్ ఎంత వచ్చింది? టోటల్ వర్క్ అనేది 36 × 6. టోటల్ వర్క్ ఎంత? 36 × 6. టోటల్ వర్క్ ఎంత? 36 × 6. ఓకే, చూడండి ఈ పార్ట్ ఎరేజ్ చేస్తున్నాను. టోటల్ వర్క్ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం కావాలంటే టైం కావాలి. హౌ లాంగ్ అడుగుతున్నాడు. హౌ లాంగ్ అంటే లాంగ్ మీన్స్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎంత ఉందంటే మనకి 36 × 6 టైం. ఓకే, ఇప్పుడు ఎవరు వర్క్ చేస్తున్నారంటే ఈ టోటల్ వర్క్ని 18 బాయ్స్ అండ్ 9 గర్ల్స్. బాయ్స్ ఎఫిషియన్సీ ఎంత? G/B = 2/3. బాయ్స్ ఎఫిషియన్సీ ఎంత? 3. గర్ల్స్ ఎఫిషియన్సీ 9 × గర్ల్ ఎఫిషియన్సీ ఎంత? 2. అంటే చూడండి వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ 18 3s ఎంత? 54. 18 3s 54 ప్లస్ ఏమంటున్నారంటే 54 ప్లస్ 18 60 72. ఎంత వచ్చింది ఇక్కడ? 72. ఓకే, 72 వచ్చింది కాబట్టి 36 హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. 2 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. అంటే టైం ఎంత వచ్చింది? 3 వచ్చింది. టైం ఎంత వచ్చిందంటే 3 విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి ఆర్ ఎంప్లాయిడ్ టు డూ ఏ వర్క్ హౌ మెనీ? ఓకే, ఎంత మనీ తీసుకుంటారంటే 575 వర్క్ తీసుకున్నారు. ఏ అండ్ సి ఆర్ సపోజ్ టు ఫినిష్ హౌ మచ్ ఆఫ్ వర్క్? 19/23 వర్క్. ఓకే, ఏబిసి అనేది టోటల్గా ఎంత తీసుకుంటున్నారంటే 575 రూపీస్ తీసుకుంటున్నారు. టోటల్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలంటే ఏబిసిఏ కంప్లీట్ చేయాలి. టోటల్ వర్క్ ఏబిసిఏ కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏసి ఫినిష్ చేశారు. ఎంత ఫినిష్ చేశారంటే 19/23 ఫినిష్ చేశారు. అంటే టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్ అంటే 23 యూనిట్స్. టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్? డినామినేటర్లో రిప్రజెంట్ చేస్తుంది 23 యూనిట్స్. 23 యూనిట్స్కి ఎంత పే చేస్తారంటే 23 యూనిట్స్కి ఎంత పే చేస్తున్నారంటే 575 రూపీస్ పే చేస్తారు. ఓకే, 23 యూనిట్స్కి ఎంత పే చేస్తారంటే 575 రూపీస్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారంటే 19 పార్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 19 పార్ట్స్ ఎవరు కంప్లీట్ చేశారంటే ఏఎన్సీ ఇద్దరు కంప్లీట్ చేశారు. ఇంకెన్ని పార్ట్స్ మిగిలిపోయి? 4 పార్ట్స్ మిగిలిపోయి. ఈ 4 పార్ట్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్. ఓకేనా, 23 హౌ మెనీ టైమ్స్ అంటే చూడండి ఇక్కడ 23 2s ఎంత? 46. ఇంకెంత మిగిలిందంటే 23 2s 46 అంటే రిమైనింగ్ ఎంత అంటే 11. ఓకే, 11 5 ఎంత? 115 అంటే 23 హౌ మెనీ టైమ్స్ అంటే 23 5 టైమ్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఇచ్చేసాడు. అంటే 23 పార్ట్స్ ఎంత వచ్చింది? 23 పార్ట్స్ 575 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 25. మరి ఇక్కడ 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 4 పార్ట్స్ అంటే 4 × 25. 4 25 ఎంత? 100. సో 100 విల్ బి ద ఆన్సర్. ఎంత పే చేయాలంటే బీకి 100 పే చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంజయ్ కంప్లీట్స్ 40% ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఓకే, సంజయ్ 40% వర్క్ అంటే 40%ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 2/5. ఈ ఫ్రాక్షన్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు? 2/5. ఎన్ని డేస్లో చేస్తారంటే 10 డేస్లో. 2/5 పార్ట్ ఎన్ని డేస్లో చేస్తారు? 10 డేస్లో. అంటే 2 పార్ట్స్ని ఎన్ని డేస్లో చేస్తున్నారు? 10 డేస్లో చేస్తున్నారు. అంటే టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 2 పార్ట్స్ని 10 డేస్లో చేస్తానంటే 2 హౌ మెనీ టైమ్స్ 10 అవుతుంది? 2 5s. అలాగే 5 పార్ట్స్ని ఎన్ని డేస్లో చేయగలరు అంటే 5 5s ఎంత? 25 డేస్లో చేయగలరు. సంజయ్ అనేది కంప్లీట్గా 25 డేస్లో చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సన్నీకి సంజయ్కి సన్నీని ఎస్ అని రిప్రజెంట్ చేస్తున్నాను, సంజయ్ని ఎస్జే అని రిప్రజెంట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరి ఎఫిషియన్సీ గురించి మాట్లాడదాం. సన్నీ ఈజ్ 25% మోర్ ఎఫిషియెంట్. 25% ఎలా రాస్తాం? 1/4 అని రాస్తాం. ఓకే, 1/4 అని రాస్తున్నాం. మోర్ ఎఫిషియెంట్ అంటున్నాం. ఎవరితో కంపేర్ చేస్తున్నాం అంటే సంజయ్తో కంపేర్ చేస్తున్నాం. మనం ఎవరితో కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేయబడే రేషియో ఎప్పుడు కూడా అంటే వాడి పార్ట్స్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉంటాయి. ఇక్కడ 4 చూసారా? 1/4. ఆ 1/4లో 4 అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే సంజయ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మోర్ అంటున్నాడు కాబట్టి 1 + 4 ఎంత? 5. ఎవరు మోర్ అంటున్నాడు? సన్నీ మోర్ అంటున్నాడు. అందుకని 5:4 వచ్చింది. రేషియో ఎంత వచ్చింది? 5:4. 25% అంటే ఎలా రాయాలి? 1/4 రాయాలి. సో మోర్ ఎఫిషియెంట్ దాన్ అంటున్నాడు. ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే సంజయ్తో కంపేర్ చేస్తున్నాడు. ఎవరితో కంపేర్ చేస్తున్నామో
వాల్యూ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉంటుంది. డినామినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే సంజయ్ వాల్యూ ఎంత? 4 పార్ట్స్ అయితే సన్నీ వాల్యూ దానికన్నా 1 పార్ట్ ఎక్స్ట్రా చేస్తాడు అంటున్నాను. అందుకనే 4 + 1 అంతా 5 పార్ట్స్. నెక్స్ట్ ఇంకెవరు? ధరం కూడా కంపేర్ చేయబడుతున్నాడు. ధరం ఈజ్ 100% మోర్ ఎఫిషియెంట్ దెన్ సన్నీ. సన్నీ ఎంత అంటే 5 పార్ట్స్. మరి ధరం 100% మోర్ ఎఫిషియెంట్ అంటే 5కి డబల్ చేస్తేనే 100% మోర్ అవుతుంది. 5కి డబల్ ఎంత? 10. ఓకేనా? 5కి 10కి డిఫరెన్స్ ఎంత? 5. అంటే సన్నీ కన్నా అంటే మీన్స్ అంటే సన్నీ ఎన్ని పార్ట్స్ చేయగలంటే 5 ఎఫిషియన్సీ, అంటే 5 పార్ట్స్ ఎఫిషియన్సీ. వాడికన్నా 100% మోర్ అంటే 100% ఆఫ్ సన్నీ ఎఫిషియన్సీ ఎంత? 5. సో 5 + 5 ఎంత? 10. ఓకేనా? సో ఎఫిషియన్సీ రేషియో వచ్చాయి. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇఫ్ దే డూ వర్క్ టుగెదర్. ఓకే, సో టోటల్ వర్క్ అనేది ఈ ముగ్గురు ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలరు? ఓకే, టోటల్ వర్క్ చూడండి. టోటల్ వర్క్ ఎంత ఉందంటే స్టార్టింగ్లో చెప్పాడు. ఓకే, సంజయ్ అనేది ఓకే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేయగలంటే 25 డేస్లో అని వచ్చింది. సంజయ్ అనేది ఎన్ని డేస్లో చేయగలరు? టోటల్ వర్క్ని 25 డేస్లో చేయగలరు. ఓకే, సంజయ్ ఎన్ని డేస్లో చేయగలరు? 25 డేస్. అదే సంజయ్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. సంజయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. సో టోటల్ వర్క్ అనేది ఇప్పుడు టోటల్ వర్క్ ఎలా ఫైండ్ చేస్తాం? ఏదో ఒక పర్సన్ ఎఫిషియన్సీ అలాగే ఆ పర్సన్ ఎన్ని డేస్లో చేయగలరని తెలిస్తేనే టోటల్ వర్క్ ఫైండ్ చేయగలం. ఇక్కడ సంజయ్ గురించి 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సంజయ్ గురించి ఎఫిషియన్సీ ఉన్నది, సంజయ్ ఎఫిషియన్సీ ఉంది, అలాగే సంజయ్ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారని కూడా ఉంది. సంజయ్ ఎఫిషియన్సీ ఎంత? 4. సంజయ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరని 24 డేస్. అంటే టోటల్ వర్క్ ఎంత? 25 × 100. ఓకే, ఈ టోటల్ వర్క్ని ఎవరు ఫినిష్ చేయాలంటే సన్నీ, సంజయ్, ధరం. వాళ్ళ ముగ్గురు టోటల్ ఎఫిషియన్సీ ఎంత చూడండి. 5 + 4 + 10 ఎంత? 19. అంటే 100/19 ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంటే 100/19 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే 40 men and 28 women కెన్ 40 men and 28 women కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 5 days. ఇక్కడ చూడండి, ద సేమ్ వర్క్ అంటున్నాడు. అంటే సేమ్ అంటే 4 men + 4 women కంప్లీట్ ఎ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 45 days. ఇక్కడ చూడండి 5 హౌ మెనీ టైమ్స్? 5 9 times. ఇలా క్యాన్సిల్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఇక చూడండి 40 men 28 women ఈక్వల్స్ టు 9 4s ఎంత? 36 men + 9 4s 36 women. ఓకే, ఇక చూడండి 40 men అనేది ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. 36 men లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఎంత? 4 men. అలాగే 28 men రైట్ సైడ్కి వెళ్ళిపోతే 36 - 28 ఎంత? 8 women. 4 హౌ మెనీ టైమ్స్ అంటే 2 times. అంటే men/women రేషియో ఎంత అంటే 1/2. men/women రేషియో ఎంత? 1/2. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఇక్కడ ఏమవుతుందంటే హౌ మెనీ డేస్? ఓకే, హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ బై 16 men and 14 women టు కంప్లీట్ ద టోటల్ వర్క్. అసలు టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. టోటల్ వర్క్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కొంచెం ఈజీగా అనిపిస్తుందేమో, చూద్దాం, అది చూద్దాం. 4 men అంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. men అంటే m/w వచ్చింది, ఎంత వచ్చిందంటే 1/2. అంటే మెన్ ఎఫిషియన్సీ 1. అంటే 4 men అంటే 4 × 1 ప్లస్ 4 women. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. 4 × 2. ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తారు? చూడండి 4 men 4 women ఎన్ని డేస్లో చేస్తారు? 45 డేస్లో చేస్తారు. 45 days. దట్ విల్ బి ద టోటల్ వర్క్. ఓకే, అంటే చూడండి 4 × 1 అంటే 4, అలాగే 4 × 2 అంటే 8. 4 + 8 ఎంత? 12. 12 × 45 అనేది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి? చూడండి 16 men and 4 women. 16 men యొక్క ఎఫిషియన్సీ చెప్పండి. మెన్ ఎఫిషియన్సీ ఎంత? 1. ఎందుకంటే m/w = 1/2 ఉంది కాబట్టి m ఎఫిషియన్సీ 1. అలాగే 4 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. m/w = 1/2 ఉంది కాబట్టి ఉమెన్ ఎఫిషియన్సీ 2. 16 × 1 16. 4 2s 8. 16 + 8 ఎంత వచ్చిందంటే 24. ఓకే, 24 వచ్చింది. ఓకే, వెయిట్, ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చినట్టుంది. ఏమున్నదంటే men/women అనేది చూడండి, ఇక్కడ 2/1 వస్తుంది. men/women అనేది ఏమొచ్చింది? 2/1 వచ్చింది. ఓకే, 1/2 కాదు, 2/1.
సో ఇది రాంగే, నెక్స్ట్ ఇది కూడా రాంగ్. సో మెన్ బై ఉమెన్ రేషియో ఎంత వచ్చింది? 2/1. ఇప్పుడు చూద్దాం టోటల్ వర్క్ అనేది. చూడండి టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఏంటంటే ఇక ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని చేయొచ్చు, లేకపోతే సెకండ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కన్నా సెకండ్ స్టేట్మెంట్ కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంది. చేద్దాం. 4 men అండ్ 4 women అంటున్నాం. 4 men రేషియో, మెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. అలాగే ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 4. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 1. ఈ టోటల్ వర్క్ ఓకే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది? 45 days. ఓకేనా. 4 2s ఎంత? 8. 8 + 4 ఎంత? 12. అంటే 12 × 45 అనేది టోటల్ వర్క్. 12 × 45 అనేది టోటల్ వర్క్. ఓకే. నెక్స్ట్ ఏం అడుగుతున్నా అంటే ఎవరు ఫినిష్ చేయాలి ఈ వర్క్ అంతా? 16 men 4 women. అంటే 16 మెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. 4 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 1. 16 2s 32 + 4 ఎంత వచ్చింది? 36. ఓకే 36 వచ్చింది. ఓకే టోటల్ ఎఫిషియన్సీ 16 men అండ్ 4 women యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 36. సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే మనకి ఏం రావాలి? టైం రావాలి. ఓకే 12 3s 36. 3 how many times అంటే 15 times. అంటే ఎన్ని డేస్ వచ్చిందంటే ఆన్సర్ 15 days. దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఈ క్వశ్చన్ చూడండి. 2 persons టుక్ ద కాంట్రాక్ట్. ఎంత తీసుకుంటారంటే టోటల్ వర్క్కి 2 persons తీసుకున్నా 3 persons తీసుకున్నా మొత్తానికి కాంట్రాక్ట్ అనేది ఎంత మనీ కంటే 7,600 rupees మనీకి. ఓకే దే కంప్లీట్ జాబ్ ఇన్ 20 days అండ్ 30 days. అంటే ఏ అయినా పర్సన్ తీసుకున్నాం 20 days, అదే బి అయినా పర్సన్ తీసుకున్నాం ఎన్ని డేస్? 30 daysలో కంప్లీట్ చేస్తాడు. ఓకే ఇఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ థర్డ్ పర్సన్ అంటే A + B + C ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో చేస్తారు? 3 daysలో చేస్తారు. అయితే ముగ్గురికి ఎల్సిఎం చూడండి ఎలా చేద్దామంటే 20కి 30కి ఎల్సిఎం ఎంత? 3 చేయకుండా ఒకసారి చెప్తాను వినండి. 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. ఎందుకు 60 అంటున్నానంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అంటున్నాను. 31s 30 అనేది 20తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 32s 60. 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. అదే 60కి 90కి ఎల్సిఎం చూద్దాం. 60కి 9కి ఎల్సిఎం ఎంత అంటే రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 60. 69కి ఎల్సిఎం ఎలా చూద్దాం అంటే రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 60. హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అని చెప్తున్నాను. ఎల్సిఎం షార్ట్ కట్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్. 61s 60 అంటున్నాం అంటే 9తో డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 62s 120 మళ్ళీ 9తో డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 63s 180. సో 180 అనేది 9తో డివైడ్ అవుతుంది. సో దట్ విల్ బి ద ఎల్సిఎం. ఓకే 20 how many times 180 అంటే 29 times. నెక్స్ట్ 30 how many times అంటే 6 times. ఓకే నెక్స్ట్ 9 how many times అంటే 20 times. ఇక్కడ ఏమడుతున్నాడు? ఫైన్ ద షేర్ ఆఫ్ థర్డ్ పర్సన్ అడుగుతున్నాడు. సో ముగ్గురు ఫినిష్ చేయగలరు కంప్లీట్ వర్క్ని. ఓకేనా ఎన్ని డేస్ అంటే 20 ఎఫిషియన్సీ. ముగ్గురు ఎఫిషియన్సీ అంతా 20. ఈ 20 ఎఫిషియన్సీకి ఎంత మనీ వస్తున్నాయంటే 7,600 వస్తుంది 20 ఎఫిషియన్సీకి. అయితే మనం ఇక్కడ ఎవరు ఫైన్ ద షేర్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఎఫిషియన్సీ ఎప్పుడు ఎలా వస్తుందంటే చూడండి A + B + C అంటే 9 + 6 + C వాల్యూ తెలియదు. ఓకే అంటే 9 + 6 + సంథింగ్ గివ్స్ 20. మొత్తం ముగ్గురు ఎఫిషియన్సీ అంతా 20. 9 + 6 అంతా 15. 15కి ఎంత యాడ్ చేస్తే 20 అవుతుందంటే 5 యాడ్ చేస్తే 20 అవుతుంది. అంటే C ఎఫిషియన్సీ ఎంత? 5. అంటే 5 parts ఎంత అని ఫైండ్ చేయాలి. 20 parts అనేది 7,600. అలాగే 5 parts ఎంత చూడండి. 20కి 5కి రిలేషన్ ఏంటంటే 20లో హాఫ్ ఎంత? 10. 10లో హాఫ్ ఎంత? 5. అలానే 7,600లో హాఫ్ 2 సార్లు ఆఫ్ చేస్తే 5 వచ్చింది కదా. అలాగే 7,600లో 2 సార్లు ఆఫ్ చేద్దాం. 7,600లో ఆఫ్ చేస్తే ఎంత? 3,800. 3,800లో ఆఫ్ చేస్తే ఎంత? 1,900. ఓకే దట్ విల్ బి ద ఆన్సర్ 1,900. లేకపోతే 5/20 × 7,600 చేసిన ఆన్సర్ ఎంత వస్తుందంటే 1,900. కాకపోతే 20కి 5కి రిలేషన్ ఏంటంటే హాఫ్లో ఆఫ్ చేసుకుంటే 5 వస్తుంది. అలాగే 7,600లో కూడా హాఫ్లో ఆఫ్ చేసుకుంటే 1,900 వస్తుంది. ఓకే స్టూడెంట్స్ ఇప్పటి వరకు 40 questions వరకు డిస్కస్ చేసుకున్నాం డైమండ్ వర్క్లోని. మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేసాం. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఎస్పెషల్లీ అంటే 2000 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు ఏవైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అనేవి అంటే TCS, కాగ్నిజెంట్, ఓకే డిఫరెంట్ విప్రో
ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడాను కలిసి అందులో ఉన్న టాప్ మోస్ట్ క్వశ్చన్స్ అనేవి అంటే సెలెక్ట్ చేసి తీసినవి. ఓకే, సో అందుకని ఈ క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూస్తే బెటర్. ఓకే, మీకు యూజ్ అవుతుంటుంది, అలానే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంటుంది. ఓకే, అలానే ఇప్పటివరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా క్వశ్చన్స్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.